హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా ఐపీఎల్ సీజన్ 19 2026 మ్యాచ్ 30 గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య అద్భుతమైన మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్ లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కి సంబంధించి అద్భుతంగా ముంబై ఇండియన్స్ పోరాటం అయితే చేసి మ్యాచ్ మొత్తం వారు వన్ సైడ్ గా ముంబై ఇండియన్స్ అయితే బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను ఆధిక్యం చూపించి గుజరాత్ టైటాన్స్ చిత్తుగా ఓడిపోయిందని చెప్పుకోవాలి. గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్ ముందు ముంబై సూపర్ విక్టరీని సాధించుకుంది. ఇది ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. జీటీ హోమ్ గ్రౌండ్ లో ముంబైకి ఆతిథ్యం ఇచ్చి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడుతున్న మ్యాచ్ ఇది. గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో 5 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లు గెలిచి 6వ స్థానంలో ఉన్నారు. ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్ మాత్రం గెలిచి 10వ స్థానంలో ఆఖరి స్థానంలో ఉన్నారు. ముంబై ఇండియన్స్ టీంలో 3 మార్కులతోటి ప్లేయింగ్ లో ఆటానికి సిద్ధమయ్యారు. గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ లో మార్కులు ఏమి చేయకుండా 3 వరుస విజయాలతో ఉన్నారు కాబట్టి ప్లేయింగ్ లో మార్కులు చేయకుండా ఆడుతున్నారు. ముంబై ఇండియన్స్ జీటీ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్ టాస్ కి వచ్చి టాస్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ మొదటి బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజులోకి క్వింటన్ డికాకు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, డానిష్ మలేవార్ రైట్ హ్యాండ్ బ్యాటర్. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడం వల్ల డానిష్ మలేవార్కి అవకాశం దొరికిందని చెప్పుకోవాలి. గుజరాత్ టైటాన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం ఈ మ్యాచ్ మైనస్ గా మారుతుందేమో. కొత్తగా ప్లేయింగ్ లో మార్పు అయితే చేస్తున్నారు కాబట్టి 3 మార్కులతో ఆడుతున్నారు కాబట్టి ఇంజరీ కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్ అయితే అందుబాటులో లేరు. డకౌట్ లో చూసి మ్యాచ్ అయితే తగ్గిస్తూ ఉన్నారు. ఈ విధంగా రోహిత్ శర్మ ప్లేస్ డానిష్ మలేవార్కి అవకాశం అయితే లభించిందని చెప్పొచ్చు. మొదటి ఓవర్ పూర్తి కేవలం 2 రన్స్ మాత్రమే చేయగలిగారు. రెండో ఓవర్ బౌలింగ్ రబాడా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ డానిష్ మలేవార్ కేవలం 2 రన్స్ మాత్రమే చేయగలిగి 4 బాల్స్ కి ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అవడం జరిగింది. రబాడా బౌలింగ్ లో క్రీజ్ లోకి నమన్దీరు రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 2వ ఓవర్ పూర్తయ్యేపటికి 11 రన్స్ 1 వికెట్. 3వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ 3వ ఓవర్ పూర్తయ్యేపటికి 20 రన్స్ 1 వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ రబాడా క్వింటన్ డికాక్ కూడా 13 రన్స్ వరకు చేయగలిగి 13 బాల్స్ ఆడి కాటన్ బౌల్డ్ గా అవుట్ అయ్యారు. రబాడా క్యాచ్ పట్టుగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా రబాడా ముఖ్యమైన 2 వికెట్లు తీసేయడం జరిగింది. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ అద్భుతంగా సాగుతుందని చెప్పుకోవాలి. అమ్మాయి బ్యాటర్స్ ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పుకోవాలి. క్రీజ్ లోకి సూర్యకుమార్ యాదవ్ రైట్ బ్యాటర్ వచ్చారు. 4వ ఓవర్ పూర్తయ్యేపటికి 27 రన్స్ 2 వికెట్లు. 5వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ 5వ ఓవర్ పూర్తయ్యేపటికి 32 రన్స్ 2 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ రబాడా సూర్యకుమార్ యాదవ్ కూడా రబాడా బౌలింగ్ 15 రన్స్ వరకు చేయగలిగి 10 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యారు. రబాడా బౌల్ ద్వారా ఈ విధంగా రబాడా ముఖ్యమైన 3 వికెట్లను పవర్ ప్లే లోపల తీసేసింది. ఈ విధంగా ముంబై ఇండియన్స్ సంబంధించి టాప్ ఆర్డర్ 3 వికెట్లు కూడా వెంటనే అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 6 ఓవర్లు పూర్తయ్యేపటికి 46 రన్స్ మాత్రం చేయగలిగి 3 వికెట్లు కోల్పోవడం జరిగింది. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేటు 7.7 గా ఉంది. రబాడా తన బౌలింగ్ లో 3 ఓవర్లు బౌల్ చేసి 3 వికెట్లు తీయడం అద్భుతంగా చేశారని చెప్పుకోవచ్చు. గుజరాత్ టీం పరంగా 7వ ఓవర్ బౌలింగ్ అశోక్ శర్మ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 7 ఓవర్లు పూర్తయ్యేపటికి 54 రన్స్ 3 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 8 ఓవర్లు పూర్తయ్యేపటికి 58 రన్స్ 3 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 9 ఓవర్లు పూర్తయ్యేపటికి 68 రన్స్ 3 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. 10వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ 10 ఓవర్లు పూర్తయ్యేపటికి 75 రన్స్ 3 వికెట్లు. రన్ రేటు 7.5 గా ఉంది. ఇక్కడికి 7 ఇన్నింగ్స్ పూర్తయింది. 11వ ఓవర్ బౌలింగ్ వాషింగ్టన్ సుందర్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 11 ఓవర్లు పూర్తయ్యేపటికి 88 రన్స్ 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ 12 ఓవర్లు పూర్తయ్యేపటికి 95 రన్స్ 3 వికెట్లు. ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం నమన్దీరు మరియు తిలక్ వర్మలో ఇద్దరు పరుగుల భాగస్వామ్యం 51 రన్స్ 37 బాల్స్ మంచి బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపిస్తున్నారు. వెంటనే 3 వికెట్లు పడిపోయినా కూడా తిలక్ వర్మ నమన్దీరు ఇద్దరు కూడా క్రీజ్లో నిలబడి కొంతవరకు భాగస్వామి 50 రన్స్ వరకు చేయగలిగారు. 13వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ నమన్దీరు 45 రన్స్ వరకు చేయగలిగి 32 బాల్స్ కి రబాడా క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. నమన్దీరు అర్ధ సెంచరీ దగ్గరలో ఇంకా 5 రన్స్ చేస్తే అర్ధ సెంచరీ పూర్తయ్యే సమయంలో నమన్దీరు అవుట్ అవడం జరిగింది. రబాడా క్యాచ్ గా క్రీజ్ లోకి కెప్టెన్ హార్దిక్ పాండ్యా రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 13 ఓవర్లు పూర్తయ్యేపటికి 98 రన్స్ 4 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ అశోక్ శర్మ 14 ఓవర్లు పూర్తయ్యేపటికి 103 రన్స్ 4 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. ఈ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ లోనే హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ని ఆడే విధంగా ఇన్స్పిరేషన్ గా తిలక్ వర్మకి చాలా ఇన్స్పిరేషన్ మాట్లాడి చెప్పడం వల్ల ఇన్స్పిరేషన్ తీసుకొని అక్కడి నుంచి గేమ్ ప్లాన్ అయితే మార్చుకోగలిగారు. ఈ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ వల్ల బ్యాటింగ్ వారికి కానీ ఫీల్డింగ్ సమయంలో ఫీల్డింగ్ వారికి కానీ 2 టీంలకి 2.5 సమయం గేమ్ ప్లాన్ మార్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి గేమ్ ప్లానింగ్ ద్వారా పూర్తిగా గేమ్ చేంజ్ అయ్యే సిచువేషన్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి అవకాశం ముంబై ఇండియన్స్ కి కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. 15వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో హ్యాట్రిక్ 4 తిలక్ వర్మ బ్యాట్ నుంచి చేయడం జరిగింది. ఈ విధంగా ఇప్పటి వరకు చాలా నిదానంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చిన తిలక్ వర్మ బ్యాట్ నుంచి ఒకసారి విధ్వంసమైన బ్యాటింగ్ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ముందు 4 ఓవర్లలో బౌండరీలే రాలేదు. ఈ విధంగా 10 నుంచి 14 ఓవర్ల వరకు మధ్యలో అసలు బౌండరీ అనేది రాలేదు. 15వ ఓవర్ నుంచి బౌండరీలు మొదలయ్యాయి. ఈ విధంగా బౌండరీ పరంగా విధ్వంసం మొదలైందని చెప్పుకోవాలి. 15 ఓవర్లు పూర్తయ్యేపటికి 122 రన్స్ 4 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ రబాడా 16 ఓవర్లు పూర్తయ్యేపటికి 126 రన్స్ 4 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ 17 ఓవర్లు పూర్తయ్యేపటికి 141 రన్స్ 4 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ అశోక్ శర్మ తిలక్ వర్మ తన అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. 51 రన్స్ 29 బాల్స్ అద్భుతమైన అర్ధ సెంచరీ చేస్తున్నారు. ఇక్కడ వరుస రన్స్ వికెట్లు పడిపోతున్నారు. తిలక్ వర్మ ఒకటే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించారని చెప్పుకోవాలి. 18 ఓవర్లు పూర్తయ్యేపటికి 167 రన్స్ 4 వికెట్లు. తిలక్ వర్మ 26 రన్స్ చేశారు అశోక్ వర్మ బౌలింగ్ లో. ఈ విధంగా శర్మ వర్సెస్ వర్మగా ఈ ఓవర్ సాగిందని చెప్పుకోవచ్చు. 18వ ఓవర్లోనే మ్యాచ్ మలుపు తిప్పడం జరిగింది. 18వ ఓవర్లో 26 రన్స్ ఒకే ఓవర్లో 26 రన్స్ చేయగలిగారు. ఈ ఓవర్లోనే ఆఖరి బాల్లో మొదటి 5 బాల్లోనే 26 రన్స్ చేశారు. ఆఖరి బాల్లో తిలక్ వర్మకి బాల్ బలంగా తాకడం వల్ల కొంచెం గాయమైనట్లుగా అయ్యి కొంచెం పెయిన్ అయితే ఎక్కువగా అనుభవిస్తున్నట్లుగా బాధపడడం జరిగింది. ఈ విధంగా మొత్తం మీద ఫిజియోథెరపీ వచ్చి కొంత ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మళ్ళీ క్రీజ్లో నిలబడి బ్యాటింగ్ అయితే చేయడం మొదలుపెట్టారు. 19వ ఓవర్ బౌలింగ్ సిరాజ్ హైదరాబాద్ వర్సెస్ హైదరాబాద్ గా తిలక్ వర్మ వర్సెస్ మహమ్మద్ సిరాజ్ గా ఇక్కడ బ్యాటింగ్ అయితే కొనసాగింది. హార్దిక్ పాండ్యా 15 రన్స్ వరకు చేయగలిగి 16 బాల్స్ కి ఫిలిప్స్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ ద్వారా క్రీజ్ లోకి రూదర్ఫర్డ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. మహమ్మద్ సిరాజ్ ఓవర్ లో 10 రన్స్ ఇచ్చి హార్దిక్ పాండ్యా వికెట్ తీయడం జరిగింది. ఈ విధంగా మహమ్మద్ సిరాజ్ కూడా మంచి బౌలింగ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. గుజరాత్ టీం పరంగా 20వ ఓవర్ బౌలింగ్ మొదలయ్యేటప్పటికి 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 177 రన్స్ వచ్చాయి. 5 వికెట్లు కోల్పోయి ఈ 20 ఓవర్లో కూడా అత్యధిక రన్స్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా తిలక్ వర్మ అద్భుతమైన చేశారని చెప్పుకోవాలి. ఈ విధంగా 20 ఓవర్ బౌల్ చేయడానికి ప్రసిద్ధ్ కృష్ణ వచ్చారు. మొదటి బాల్ బౌండరీగా తరలించారు తిలక్ వర్మ బ్యాట్ నుండి. ఇక్కడికి 84 రన్స్ లో ఉన్నాడు తిలక్ వర్మ.
ఈ బౌండరీ తోటి ఈ ఓవర్ మొదలకు ముందు 80 రన్స్ వద్ద ఉన్న తిలక్ వర్మ ఈ ఓవర్లోనే విధ్వంసం చేశారని చెప్పాలి. రెండో బాల్ 6 గా మలిచాడు. ఇక్కడికి 90 రన్స్ పూర్తయి తిలక్ వర్మ బ్యాటింగ్. మూడో బాల్ సింగిల్ గా లభించింది. మూడో బాల్ సింగిల్ రోదర్ఫర్డ్ బ్యాట్ నుంచి బ్యాటింగ్ లోకి వచ్చారు. నాలుగో బాల్ రోదర్ఫర్డ్ సింగిల్ గా తీయడం వల్ల మళ్ళీ ఐదో బాల్ 6 గా మలిచే అవకాశం తిలక్ వర్మ బ్యాటింగ్ అయితే ఫేసింగ్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా 97 రన్స్ అయితే పూర్తి చేసుకున్నాడు. ఆరో బాల్ మళ్ళీ బౌండరీగా మలిచాడు. తిలక్ వర్మ సెంచరీ కూడా పూర్తయింది. ఈ ద్వారా 101 రన్స్ 45 బాల్స్ కి నాట్అవుట్ గా తెలుగుబాయి తిలక్ వర్మ అద్భుతమే చేశారని చెప్పుకోవాలి. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా వరుసగా అందరూ అవుట్ అయిపోతున్నారు. తిలక్ వర్మ ఒకటే తన సెంచరీని అయితే పూర్తి చేసుకున్నాడు. ఈ విధంగా T20కి సంబంధించి తిలక్ వర్మ మొదటి సెంచరీని కూడా పూర్తి చేసుకుని చెప్పవచ్చు. అద్భుతమైన రికార్డు ప్రదర్శన చేశాడు. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 199 రన్స్ 5 వికెట్లను కోల్పోవడం జరిగింది. బ్యాటింగ్ పరంగా తిలక్ వర్మ 101 45 బాల్స్ కి నాట్అవుట్ నిలవడం, నమ్మకం 45 రన్స్ 32 బాల్స్ కి ఇద్దరు మాత్రమే మంచి రన్స్ అయితే చేయగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 7 రన్స్ లభించాయి. బౌలింగ్ రబాడా 3 వికెట్లు, మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధ 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. వికెట్ల పతనం చూసినట్లయితే 10 వద్ద మొదటి వికెట్ పోయింది. 25 44 96 177 గా వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 199 రన్స్ 5 వికెట్లను కోల్పోయి చేయగలిగారు. ఈ విధంగా రన్ రేటు 10గా 200 టార్గెట్ గా గుజరాత్ టైటాన్స్ కి అద్భుతమైన టార్గెట్ ని ఇచ్చారని చెప్పుకోవాలి. ఈ విధంగా గుజరాత్ టైటాన్స్ 200 టార్గెట్ చేదనగా బ్యాటింగ్ చేయడానికి క్రీజ్ లోకి ఓపెనర్స్ గా సాయి సుదర్శన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, సుమన్ గిల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. ఈ విధంగా మొదటి ఓవర్ ముంబై ఇండియన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ బుమ్రా జస్ప్రీత్ బుమ్రా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ బౌల్ చేయడానికి వచ్చాడు. మొదటి బాల్ కి సాయి సుదర్శన్ రన్స్ ఏమి చేయకుండా ఖాతా ఓపెన్ చేయకుండానే ఒక బాల్ మాత్రమే ఆడి క్రిష్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా మొదటి బాల్ కి గుజరాత్ టైటాన్స్ మొదటి వికెట్ కోల్పోవడం జరిగింది. బుమ్రా ఈ సీజన్ లో మొదటి వికెట్ అందుకున్నారు. ఈ వికెట్ ద్వారా ఈ మ్యాచ్ లో మొదటి బాల్ కి వికెట్ తీయగలిగారు. ఈ సీజన్ లో ఇన్ని మ్యాచ్లు ఆడినా కూడా 5 మ్యాచ్లు ఆడినా కూడా లభించిన వికెట్ ఈ మ్యాచ్ లో 6వ మ్యాచ్ లో మొదటి బాల్ కి వికెట్ అయితే లభించింది. ఈ విధంగా మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి ఒక రన్ మాత్రమే చేయగలిగారు. ఒక వికెట్ కోల్పోయారు గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ పరంగా. రెండో ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా క్రీజ్ లో జాస్ బట్లర్ రైట్ హ్యాండ్ బ్యాటర్, సుమన్ గిల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ సిద్ధం ఉన్నారు. జాస్ బట్లర్ 5 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 6 బాల్స్ ఆడి ఎల్బీడబ్ల్యూగా హార్దిక్ పాండ్యా బాల్ ద్వారా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి వాషింగ్టన్ సుందర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 2 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 9 రన్స్ 2 వికెట్లు. 3 ఓవర్ బౌలింగ్ బుమ్రా 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 29 రన్స్ 2 వికెట్లు. 4 ఓవర్ బౌలింగ్ క్రిష్ భగత్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ఐపీఎల్ కెరీర్ లోనే మొదటి మ్యాచ్ ఆడుతున్నారు ఈ క్రిష్ భగత్. సాయి సుదర్శన్ క్యాచ్ అవుట్ గా కూడా మొదటి బాల్ కి క్యాచ్ అవుట్ చేసిన క్రిష్ కూడా తనే. ఈ విధంగా తనకి బౌలింగ్ చేసే అవకాశం కూడా వచ్చింది. ఈ మ్యాచ్ లో మొదటి బాల్ కి బుమ్రా బౌలింగ్ లో అద్భుతమైన క్యాచ్ పట్టి ఇప్పుడు బౌల్ చేయడానికి అయితే వచ్చాడు. 4 ఓవర్లో 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 35 రన్స్ 2 వికెట్లు. 5 ఓవర్ బౌలింగ్ అశ్విని కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్ గా లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ రావడం జరిగింది. ఈ సీజన్ లో మొట్టమొదటి మ్యాచ్ అయితే ఆడుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్ పరంగా మొట్టమొదటి మ్యాచ్ ఆడటానికి అయితే వచ్చారు. ఈ సీజన్ లో సుమన్ గిల్ 14 రన్స్ మాత్రమే చేసి 13 బాల్స్ కి నమ్మదీరు క్యాచ్ పట్టగా అవుతారు. ఈ విధంగా అశ్విని కుమార్ మొదటి వికెట్ అయితే తీసుకోగలిగారు. ఈ విధంగా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన అయితే ముంబై ఇండియన్స్ బౌలింగ్ నుంచి లభిస్తుందని చెప్పుకోవాలి. క్రీజ్ లో గ్లీన్ ఫిలిప్స్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 40 రన్స్ 3 వికెట్లు. 6 ఓవర్ బౌలింగ్ క్రిష్ భగత్ 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 40 రన్స్ 3 వికెట్లు. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 7.5 గా ఉంది. టాప్ ఆర్డర్ 3 వికెట్లు. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్స్ కోల్పోయారు. వరుస వెంటనే అవుట్ ప్లేలోనే అవుట్ అయిపోవడం జరిగింది. 7 ఓవర్ బౌలింగ్ గజన్ ఫర్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 53 రన్స్ 3 వికెట్లు. 8 ఓవర్ బౌలింగ్ శాంటర్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ వాషింగ్టన్ సుందర్ 26 రన్స్ వరకు చేయగలిగి 17 బాల్స్ కి నమ్మదీరు బౌండరీ లైన్ మీద అద్భుతంగా క్యాచ్ పట్టగా సూపర్ క్యాచ్ గా అవుట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా వాషింగ్టన్ సుందర్ 26 రన్స్ వరకు మాత్రమే చేయగలిగారు. ఇప్పటి వరకు గుజరాత్ టైటాన్స్ బ్యాటర్స్ పరంగా 26 రన్స్ చేయడం ఇదే టాప్ స్కోర్ గా నమోదైంది. ఇప్పటి వరకు అవుట్ అయిన 4 వికెట్లలో ఎవరు కూడా 26 రన్స్ మించి రన్స్ అయితే చేయలేకపోయారు. కొంతవరకు వాషింగ్టన్ సుందర్ మాత్రమే గౌరవప్రదమైన స్కోర్ అయితే చేయగలిగారు. క్రీజ్ లోకి రాహుల్ తెవాటియా ఇంపాక్ట్ ప్లేయర్ గా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. గ్లెన్ ఫిలిప్స్ కూడా 6 రన్స్ మాత్రమే చేయగలిగి 8 బాల్స్ కి కాటన్ బౌల్ గా అవుట్ అయ్యారు. శాంటర్ అద్భుతమైన క్యాచ్ పట్టగా శాంటర్ బౌల్ లోనే అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా శాంటర్ తన ఓవర్లను 2 వికెట్లు తీయడం జరిగింది. శాంటర్ వర్సెస్ గ్లెన్ ఫిలిప్స్ ఇద్దరు కూడా న్యూజిలాండ్ ఆటగాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరికి మధ్య పోరాటం జరిగిందని చెప్పుకోవాలి. క్రీజ్ లోకి షారుఖ్ ఖాన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 56 రన్స్ 5 వికెట్లు. 9 ఓవర్ బౌలింగ్ గజన్ ఫర్ 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 64 రన్స్ 5 వికెట్లు. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 10 ఓవర్ బౌలింగ్ శాంటర్ మొదటి ఓవర్లో 3 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. శాంటర్ 10 ఓవర్లో పూర్తయ్యేటప్పటికి 71 రన్స్ 5 వికెట్లు. 7 ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 7.1 గా మాత్రమే ఉంది. 11 ఓవర్ బౌలింగ్ అశ్విని కుమార్ రాహుల్ తెవాటియా 8 రన్స్ మాత్రమే చేయగలిగి 11 బాల్స్ కి కీపర్ డికా క్యాచ్ పట్టగా అవుతారు. క్రీజ్ లో రషీద్ ఖాన్ రైట్ హ్యాండ్ బ్యాక్ వచ్చారు. 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 79 రన్స్ 6 వికెట్లు. 12 ఓవర్ బౌలింగ్ శాంటర్ 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 85 రన్స్ 6 వికెట్లు. 13 ఓవర్ బౌలింగ్ అశ్విని కుమార్ రషీద్ ఖాన్ కూడా 4 రన్స్ మాత్రమే చేయగలిగి 6 బాల్స్ ఆడి బాబా క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. సబ్స్టిట్యూట్ ప్లేయర్ గా వచ్చిన బాబా ఫీల్డ్ ద్వారా క్యాచ్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి రబాడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. షారుఖ్ ఖాన్ 17 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 13 బాల్స్ కి నమ్మదీరు క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. క్రీజ్ లోకి అశోక్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 86 రన్స్ 8 వికెట్లు కోల్పోవడం జరిగింది. 14 ఓవర్ బౌలింగ్ బుమ్రా 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 90 రన్స్ 8 వికెట్లు. 15 ఓవర్ బౌలింగ్ అశ్విని కుమార్ 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 99 రన్స్ 8 వికెట్లు. 16 ఓవర్ బౌలింగ్ గజన్ ఫర్ రబాడా 12 రన్స్ వరకు చేయగలిగి 14 బాల్స్ కి కీపర్ డికాతో సంపౌట్ చేయగా అవుట్ అవడం జరిగింది. ఆఖరి బ్యాటర్ మహమ్మద్ సిరాజ్ క్రీజ్ లోకి రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. మహమ్మద్ సిరాజ్ కూడా రన్స్ ఏమి చేయకుండా 3 బాల్స్ ఆడి ఎల్బీడబ్ల్యూ అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 15.5 ఓవర్ల వరకు మాత్రమే ఆడగలిగి 16 ఓవర్కి పూర్తి అవడానికి ఒక బాల్ మిగిలి ఉండగా 100 రన్స్ మాత్రమే చేయగలిగి 10 వికెట్లను పూర్తిగా ఆల్ అవుట్ అవడం జరిగింది. గుజరాత్ టైటన్స్ బ్యాటర్స్ పరంగా 99 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ సాధించారు. పాయింట్ పట్టికలో 10వ స్థానంలో నుంచి 4 పాయింట్ల తోటి ఈ విధంగా రన్ రేటు మెరుగ్గా ఉండడం వల్ల 7వ స్థానంలోకి అయితే చేరగలిగారు. గుజరాత్ టైటన్స్ 6వ స్థానంలో కొనసాగుతున్నారు. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ పరంగా వాషింగ్టన్ 26 రన్స్ 17 మాత్రమే ఇది కొంతవరకు మాత్రమే మెరుగ్గా బ్యాటింగ్ పరంగా రన్స్ అయితే చేయగలిగారు. మిగతా బ్యాటర్స్ కూడా కనీసం 20 రన్స్ దాకా కూడా ఎవరు చేరుకోలేకపోయారు. ఈ విధంగా ఎక్స్ట్రా రూపంలో 7 రన్స్ అయితే లభించాయి. బౌలింగ్ పరంగా ముంబై ఇండియన్స్ అశ్విని 4 వికెట్లు అయితే తీయడం జరిగింది. గజన్ ఫర్ శాంటర్ 2 వికెట్లు. బుమ్రా హార్దిక్ 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. వికెట్ల పతనం గురించి 0 వద్ద మొదటి వికెట్ 5 40 54 55 79 85 86 99 100 వికెట్లను కోల్పోవడం జరిగింది. 15.5 ఓవర్లు మాత్రం ఆడి 100 రన్స్ వద్ద ఆల్ అవుట్ అవడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తిలక్ వర్మ 101 45 బాల్స్ గాను 4 8 6 7 గా బెస్ట్ స్ట్రైక్ రేటు ఎక్కువ 4 ఎక్కువ 6 కొట్టినందుకు కూడా అవార్డులు అందుకోవడం జరిగింది. 60 మ్యాచ్లు ఆడిన తిలక్ వర్మకి ఈ మ్యాచ్ లో మాత్రమే మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే లభించింది. ఇన్ని మ్యాచ్లకు గాను ఎక్కువ రన్స్ చేసినా కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఈ మ్యాచ్ లో మాత్రమే లభించిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ముంబై ఇండియన్స్ అద్భుతమైన పోరాటం చేసి గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో సూపర్ విక్టరీని చేశారని చెప్పుకోవాలి. ఈ విధంగా
10వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ఇప్పుడు ప్రస్తుతం 7వ స్థానంలో చేరారు పాయింట్ల పట్టికలోకి. ఇది వీడియో.